మన బాల్కనీలో నిమ్మ చెట్లు చిన్న కుండీలైనా కూడా ఇయర్లీ 3 హార్వెస్ట్ ఇస్తదనమాట. అంటే మెయిన్ పెద్ద పెద్ద హార్వెస్ట్ అయితే 3 ఇస్తుందనమాట. ఒకేసారి పూతొచ్చేసి, కాయలొచ్చేసి మాత్రం అలాంటి 2 ఆర్ 3 ఇస్తుందనమాట. కానీ రెగ్యులర్‌గా ఏదో ఒక కాయ చెట్టు పైన ఉంటూనే ఉంటుందనమాట. అంటే ఇది ఎవర్ గ్రీన్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. మన 2 చెట్లు కూడా చాలా బాగా హార్వెస్ట్ ఇస్తాయి. అయితే ఇప్పుడు మనము ఈ చెట్లకేంటంటే వెరైటీ ఆఫ్ ఫెర్టిలైజర్స్ కూడా వేస్తూ ఉంటాము. ఈ ఫెర్టిలైజర్స్ వచ్చేసి మెయిన్‌లీ ఎన్‌పీకే ఒకటి, కాల్షియం రిచ్ ఒకటి, మెగ్నీషియం సల్ఫేట్ ఒకటి ఎక్కువగా ఏస్తూ ఉంటామనమాట. అలాగే మైక్రో న్యూట్రియంట్స్‌కి, మాక్రో న్యూట్రియంట్స్‌కి కూడా మంచి మంచి ఫెర్టిలైజర్స్ ఏస్తూ ఉంటాము. కొన్ని టోటల్ ఆర్గానిక్‌వి వేస్తూ ఉంటాము. కొన్ని ఫర్మెంటెడ్ ఫెర్టిలైజర్స్ వేస్తాము. కొన్నేమో పౌడర్స్ అలాగ వేస్తూ ఉంటామనమాట. అంటే పౌడర్ చేసేసి అలా వేస్తూ ఉంటాము సాయిల్‌లో మిక్స్ చేసేసి. కొన్ని ఫర్మెంట్ చేసి వేస్తాము. కొన్ని బాటిల్స్‌లో ఏవైనా తొక్కలు అంటే పళ్ళ తొక్కలు అలాంటివి నింపేసి, ఇంకేదైనా ఆవపిండి అలాంటివి వేసేసి, వాటర్ వేసేసి పెడుతూ ఉంటాము. అలాంటి ఫర్మెంటేషన్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా వేస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు కొన్ని సమ్మర్‌లో వాడుకునే ఫెర్టిలైజర్స్ చెప్తాను. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అలాగే డ్రై ఫెర్టిలైజర్స్ అనమాట. అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్ కాకుండా పౌడర్ ఫెర్టిలైజర్ గానీ, నార్మల్ సాయిల్‌లో మిక్స్ చేసుకునే ఫెర్టిలైజర్స్ కానీ చూద్దాము. సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్ ఇంకా ఫేస్‌బుక్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, జనరల్‌గా సమ్మర్‌లో ఫెర్టిలైజర్స్ వేయం కదా! అయితే ఏమవుతుందంటే ప్లాంట్ గ్రోత్ కొంచెం లిమిటెడ్‌గా ఉంటుంది. మంచిగా లష్ గ్రీన్‌గా కనిపించవన్నమాట సమ్మర్‌లో. సాయిల్ కూడా చాలా డ్రై అయిపోవడం వల్ల, న్యూట్రియంట్స్ అందకపోవడం వల్ల, ప్లాంట్ లిమిటెడ్ గ్రోత్ రావటం వల్ల ఈల్డ్ కూడా చాలా తక్కువ వస్తుందన్నమాట. సో ఈరోజు ఒక మంచి న్యాచురల్, హోమ్ మేడ్, చీప్ అండ్ బెస్ట్ ఆర్గానిక్ సమ్మర్ ఫెర్టిలైజర్ చెప్తానన్నమాట. దీంతో మనం ఏమి ఇన్వెస్ట్ చేయకుండానే మన ప్లాంట్స్ని ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. అలాగే సాయిల్ ఫర్టైల్గా ఉంటుంది, మాయిస్ట్గా ఉంటుంది. అలాగే పూలు, కాయలు కూడా బాగా వస్తాయి. ఆకులు కూడా చాలా గ్రీన్గా ఉంటాయి, ఫ్రెష్గా కనిపిస్తాయి. ఎంత ఎండ ఉన్నా కూడా సాయిల్ మంచిగా వెట్గా ఉంటుంది, చెట్టు ఎండిపోకుండా ఉంటుంది. దీనికి కావాల్సిన ఎన్‌పీకే ఫర్టిలైజర్లో ఏమేమి ఉంటాయో అన్ని పోషకాలు కూడా ఈ ఫర్టిలైజర్లో ఉంటాయన్నమాట. టోటల్‌గా న్యాచురల్, హోమ్ మేడ్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనమాట. సో ఈ ఫెర్టిలైజర్ వాడుకోవడానికి కావాల్సినవి ఏంటంటే ఫ్లాక్స్ సీడ్ అండి. ఫ్లాక్స్ సీడ్‌ని అవిసె గింజలు కూడా అంటారు. చాలా చాలా నైట్రోజన్ ఉంటుంది. చాలా చీప్ అనమాట ఫ్లాక్స్ సీడ్స్. 4 స్పూన్స్ తీసుకున్నాను. దీని తర్వాత చనా దాల్, శనగలు, కంప్లీట్ హోల్ శనగలు అనమాట ఇవి. కాబూలీ చనా కూడా వాడొచ్చు. ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఒక 5 స్పూన్స్ తీసుకున్నాను. మిక్సీ పట్టేసేయాలి 2 కూడా ఐటమ్స్. ఆల్మోస్ట్ ఒక సాఫ్ట్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. వాడే బెల్లంలో ఏముంటుందంటే పొటాషియం ఉంటుంది. 1 స్పూన్ మాత్రమే బెల్లం తీసుకుంటున్నాము. ఇది మెత్తగా ఇలా చేసుకోవాలి. గడ్డలుగా ఉండకుండా మెత్తగా చేసుకోవాలన్నమాట. రెడీ చేసి పెట్టిన పౌడర్లో మిక్స్ చేసేసేయాలి. పౌడర్లో కలిసిపోవాలన్నమాట. అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ కంపోస్ట్ ఒక 10 స్పూన్స్ తీసుకున్నాను. 2 స్పూన్స్ పౌడర్ చేసాం కదా, ఈ ఫర్టిలైజర్ ని మనము దీంట్లో బాగా మిక్స్ చేసేస్తాము. ఇదే సాయిల్ అంతా పక్కన తీసేసుకోవాలి. ఫర్టిలైజర్ ని లోపల వేసేసి తర్వాత మొత్తం కప్పేసేయాలన్నమాట. ఇది ఎయిర్ కి ఎక్స్పోజ్ కానివ్వకూడదు. 10 days కి ఒకసారి వాడొచ్చు ఈ ఫర్టిలైజర్. సమ్మర్ షాక్స్, హీట్ స్ట్రోక్స్ ఇవన్నీ తట్టుకోగలుగుతాయి. ఎండాకాలంలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కూడా వీటికి రావన్నమాట. సాయిల్ టైట్ అవ్వకుండా కాపాడుతుంది. సమ్మర్ ఫర్టిలైజర్ లాగా పనిచేస్తా. సడన్ టెంపరేచర్ డిఫరెన్స్ వస్తే అప్పుడు ఇవి ఎక్కువ ప్లాంట్ కి ఎఫెక్ట్ అవ్వకుండా ఇవి తట్టుకుంటాయి. స్ట్రాంగ్ రూట్ సిస్టమ్ ఉంటుంది. సాయిల్లో హ్యూమస్ లెవెల్ పెంచుతుంది అనమాట. సాయిల్ ఏరేషన్ పెంచుతుంది. ఏరేషన్ అంటే మంచిగా గాలి బాగా తగులుతుంది సాయిల్లో గాలి తగలటం వల్ల రూట్ బాగా హెల్తీగా గ్రో అవుతుంది. సాయిల్ టైట్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట.
అయితే ఇప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ చూద్దాము. ఈ సమ్మర్ ఫర్టిలైజర్ వచ్చేసి పల్లీలు వాడుతున్నాము. పల్లీలు కొంచెం బాలేనివి సేవ్ చేసి పెట్టుకున్నాను, అవి పౌడర్ చేసేసాను. ఇప్పుడు సొల్యూషన్ ఉంది. ఈ సొల్యూషన్ వచ్చేసి మజ్జిగ అనమాట. చాలా పుల్లగా అయిపోయిన మజ్జిగ, అంటే 2-3 డేస్ బయట ఉన్నాక చాలా పులిసిపోయింది అనమాట. దాంట్లో వాటర్ కలిపి పెట్టాను. ఇది వచ్చేసి బెల్లం బాక్స్ అనమాట. ఇది ప్యాకెట్, పాత బెల్లము వాడట్లేదు. ఇప్పుడు దీంట్లో ఒక అర స్పూన్ అలా బెల్లం ఉన్నట్టుంది. ఆ కవర్కి అంటుకుని ఉండిపోయింది కాబట్టి ఇంకా దాన్ని వేస్ట్ చేయకుండా కరిగిచ్చేస్తాం అనమాట. ఈ మజ్జిగ వచ్చేసి ఆ కవర్లో వేసేస్తున్నాను. అది బాగా కరిగినంత వరకు ఈ సొల్యూషన్ దాంట్లో ఉంచాలన్నమాట. మొత్తం బెల్లం అంతా కరిగిపోయి వాటర్లో కలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు మజ్జిగ అంతా కూడా దాంట్లో వేసేస్తున్నాము. బెల్లంలో వేసి కొద్దిసేపు పెట్టాక కవర్ తీసేసి బెల్లం నీళ్ళల్లో మనం ఈ పల్లీల పొడి కలిపేస్తాం అన్నమాట. తర్వాత ఈ బెల్లం వాటర్లో ఇప్పుడు ఒక పౌడర్ కలుపుతున్నాను. ఈ పౌడర్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఫేస్ ప్యాక్ చేసుకుంటాం కదా ఇంట్లో, హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ చేసుకుంటాము కదా, పెసరపిండి, శనగపిండి, ఇంకా బియ్యం పిండి సరి ప్రమాణంలో కలిపిన పౌడర్ అనమాట. దాంట్లో పసుపు కూడా కలిపాము. సో ఇది వచ్చేసి 1 స్పూన్ కలుపుతున్నాము. బెల్లము ఇంకా పిండులు ఏవైనా పెసరపిండి, శనగపిండి ఇలాంటివి ప్లాంట్స్కి చాలా మంచిదన్నమాట. మంచి మైక్రో ఎంజైమ్స్ ఫామ్ అవుతాయి. అలా కలిపిన తర్వాత ఉన్న మజ్జిగ అంతా కలిపేసేయాలన్నమాట. ఒక 6 అవర్స్ మూత పెట్టి పెట్టేసేయాలి. 6 అవర్స్ అయిపోయిన తర్వాత 2 ఐటమ్స్ కలుపుతున్నాము. ఇవేంటంటే సెజమీ కేక్ ఉంటుంది కదా, నువ్వుల కేక్, నువ్వుల పిప్పి అంటారు కదా, నువ్వుల కేక్ చిన్న 1 ఇంచ్ ముక్క అనమాట. అలాగే ఆవు పిండి మస్టర్డ్ కేక్ అనమాట. మస్టర్డ్ కేక్, సెజమీ కేక్ రెండు కూడా 1 ఇంచ్ పీస్ అనుకోండి, లేదా ఒక 1 స్పూన్ అలాగా. దీంట్లో మంచి నైట్రోజను ఇంకా ఫాస్ఫరస్ అవి ఉంటాయన్నమాట. సో అందుకే ఇవి రెండు కలుపుతున్నాము. ఇప్పుడు ఇది 6 అవర్స్ అయిపోయింది పులియబెట్టి. ఇప్పుడు దీంట్లో ఈ 2 ముక్కలు కూడా వేసేస్తున్నాం అనమాట, సెసమీ కేక్ ఇంకా మస్టర్డ్ కేక్. వేసేసి మూత పెట్టేస్తాము. మూత పెట్టేసి మంచిగా ఒక 3-4 అవర్స్ అయిపోయిన తర్వాత ఫర్మెంట్ అయిపోయాయి. కానీ దీన్ని చాలా బాగా డైల్యూట్ చేసుకోవాలి. డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి వాడుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపేసిన మిశ్రమానికి మనము 20 టైమ్స్ వాటర్ కలుపుతాం అనమాట. అంటే ఒక చిన్న కప్ వేసామనుకోండి, అలాగా 20 కప్స్ వాటర్ వేయాలన్నమాట. లేకపోతే 30 కప్స్ అయినా వేసుకోవచ్చు, కానీ చాలా బాగా డైల్యూట్ చేసేసేయాలి. నిమ్మ చెట్టుకి 2-3 గ్లాసెస్ వేసాను. ఇది చాలా పెద్ద ప్లాంట్ కదా, ఒక 12 to 13 feet ఉందన్నమాట ప్లాంట్. అంటే రైస్ బ్యాగ్లో పెంచాము. 25 kgs రైస్ బ్యాగ్లో షిఫ్ట్ చేసాము. అదే బ్యాగ్లో పెరుగుతుంది అనమాట. సో పెద్దగా ఉంది కాబట్టి 2-3 గ్లాసెస్ వేసాను. అయితే ఫర్టిలైజర్ 15 రోజులకు ఒకసారి వాడుకోవచ్చు. హార్వెస్ట్ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఫర్టిలైజేషన్ వస్తుంది. మధ్యలో కూడా అప్పుడప్పుడు ఫర్టిలైజేషన్ చేస్తూ ఉంటాము. అంటే వారానికి ఒకసారి కొంచెం వేస్తూ ఉంటాం అనమాట. వారానికి ఒకసారి ఇవ్వకపోతే ఏమవుతుందంటే అవి డల్ కూడా అయిపోతూ ఉంటాయి. అలాగని ఓవర్ ఫర్టిలైజేషన్ చేయము, జస్ట్ కొంచెం లైట్గా ఇస్తూ ఉంటాం అనమాట. ఫ్రూట్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట సైజు. ఎంత బాగుందో చూడండి. అసలు స్కిన్ చాలా సన్నగా ఉంది, చాలా జ్యూస్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఇంకా కాయలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న మళ్ళీ ఫ్రెష్ పూత కూడా వచ్చిందనమాట. ఇప్పుడు ఈ చట్నీ కూడా చేసాము, నిమ్మకాయలు అనమాట. మన చెట్టు నిమ్మకాయలదే చట్నీ చేసాము. చట్నీ అంటే పచ్చడి పెట్టాము అనమాట.
నిమ్మకాయలు, దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి వాటి జ్యూస్లోనే నానబెట్టేసాను కొన్ని రోజులు, 2-3 డేస్ అలాగా. దాంట్లో సాల్ట్ వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి కలుపుతూ పోయాను అనమాట. ఎవ్రీడే 2 times అలా కలిపేసి మూత పెట్టేశాను. 3rd or 4th డేకి మసాలా వేసేసాము. జస్ట్ జీలకర్ర పౌడరు, ఉప్పు, కారం, మెంతి పొడి అవి మిక్స్ చేసేసి పెట్టేసాము. తర్వాత ఆయిల్ వేసాము. దాంట్లో పోపు కూడా వేయలేదు, జస్ట్ అలాగే ఉంచాము అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, సూపర్ టేస్టీ అనమాట నిమ్మకాయ పచ్చడి. చెట్టు చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు చిన్న బాల్కనీలో కూడా. సో హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.